బీజేపీ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ గారిని గెలిచి ఇప్పుడే हजारी ఉండే थोड़ा टाइम 1 मिनट दिया तो बीजेपी अध्यक्षुలు थोड़ा थोड़ा नीचे करो ना आ जाता ना थोड़ा नीचे करो बाप हटा ले गया अरे नीचे करो ऊपर कैसे బీజేపీ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ గారిని ఇప్పుడే కలిసి వారిని 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన కోరడం జరిగింది. పార్లమెంటు ఉభయ సభలలో తెలంగాణ బిల్లు రాబోతుంది కాబట్టి గతంలో వాళ్ళ జాతీయ కార్యవర్గంలో భారతీయ జనతా పార్టీ తీర్మానం చేసి సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ మద్దతును అదేవిధంగా కొనసాగించాలి, బిల్లును కూడా పాస్ చేయించాలని చెప్పడం జరిగింది. ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు వెల్లోకి వస్తున్నప్పుడు గతంలో నేను కూడా వెల్లోకి వెళ్లేవాడిని. వెళ్ళినప్పుడు దానికి ఒక పరిమితి అనేది ఉంటుంది. అప్పుడు స్పీకర్ గారు మమ్మల్ని కూడా పిలిచి ఛాంబర్లోకి పిలిచి మాట్లాడేవాళ్ళు. చంద్రశేఖర్ గారు మీ ప్రొటెస్ట్ రిజిస్టర్ అయిపోయింది, 2 రోజులు 3 రోజులు మీరు ప్రొటెస్ట్ చేశారు, మీది రికార్డ్ అయిపోయింది, మీరు చెప్పదలుచుకుని చెప్పారు, సభ దృష్టికి తెచ్చారు, ప్రభుత్వం దృష్టికి తెచ్చారు, కాబట్టి మీరు సభ నడవడానికి సహకరించాలని చెప్పేవాళ్ళు. మేము కూడా వాకౌట్ చేసి ప్రొటెస్ట్ చేసి వెళ్లిపోయేవాళ్ళం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడానికి కూడా ఒక పద్దతి అనేది ఉంటుంది. ఆంధ్ర ఎంపీలు కూడా ఒకవేళ మాట్లాడదలుచుకుంటే ఎందుకు జరపద్దో రాష్ట్ర విభజన అనే దానికి వాళ్ళు సంపూర్ణంగా మాట్లాడచ్చు, డిబేట్ లో పాల్గొనొచ్చు, లేదా నిరసన తెలియజేయచ్చు. నిరసన తెలియజేయడానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ ఎక్సీడ్ అయినప్పుడు స్పీకర్ ఖచ్చితంగా పార్లమెంట్ లో ఉన్న బాధ్యత గల పక్షాలన్నీ కూడా బాధ్యత తీసుకుని అవసరమైన చర్యలు తీసుకుని బిల్లు పాస్ చేయించాలి తప్ప బిల్లు పాస్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే 60 సంవత్సరాల నుంచి ప్రజలు ఏదైతే పోరాటం చేస్తున్నారో అది చివరి దశకు వచ్చిన ఈ దశలో తెలంగాణ ప్రజల యొక్క ఆశల మీద నీళ్లు చల్లితే వమ్ము చేస్తే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మీదనే ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది. ఇది ప్రమాదకరమైన పద్ధతి కాబట్టి తప్పకుండా సహకరించాలని కోరారు. నేను కోరినాను. వారు కూడా భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది, అందులో మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదని కూడా రాజ్నాథ్ సింగ్ గారు మా అందరికీ హామీ ఇచ్చారు. నేను 4.5 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారి నాయకులు రాజ్నాథ్ సింగ్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. Just now I met the national president of the BJP party, Bharatiya Janata Party. The Telangana bill is coming in both houses. The government has proposed to bring the bill. I requested for his cooperation and he has assured us full cooperation and 100% our cooperation will be there. We will see that the bill is passed in a safe manner. I am thanking Mr. Rajnath Singh for his good gesture about the bill of Telangana. I am specially thanking him on behalf of 4 crores of the people of Telangana for cooperating for passing the bill. Sir, but some BJP leaders are saying that raising appeal over the Seema. After meeting Rajnath Singh, all that cloud is clear now. We have discussed what is happening. I have sufficiently explained him. He understood well. He said message of the bill. Thank you. నేను ఏమంటున్నాను, వారిని కలిసిన తర్వాత వారికి అనుమానాలు పోయినాయి కాబట్టి తప్పకుండా ఇప్పుడు బిల్లు పాస్ అవుతుంది. బీజేపీ సహకరిస్తుందని నేను విశ్వసిస్తున్నా. ఇక్కడ ఒక నేషనల్ పార్టీ వారి ఎగ్జిక్యూటివ్ వారు తీర్మానం చేశారు, తప్పకుండా మాట కట్టుబడి ఉంటారని నేను భావిస్తున్నా. అది మంచి శుభ పరిణామం కూడా నేను భావిస్తా ఉన్నా. ఐఎమ్ ఆప్టిమిస్టిక్, ఐఎమ్ ఏ డైహార్డ్ ఆప్టిమిస్ట్. చివరి నిమిషం వరకు కూడా తప్పకుండా నా ప్రయత్నం నేను కొనసాగిస్తాను. తప్పకుండా రాజ్నాథ్ సింగ్ గారు మాకు ఇచ్చిన ఆశ్వాసాన్ని విశ్వాసాన్ని బట్టి బిల్లు పాస్ కావడంలో ఎటువంటి డోకా కూడా ఉండదని చెప్పి నా సంతోషాన్ని వ్యక్తం చేస్తాను.